ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. అయోధ్యలో అంగరంగ వైభవంగా నిర్వహించిన రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు. పిరమిడ్ మాస్టర్స్ ధ్యానరత్న సాంబశివరావు మరియు గాన గంధర్వ పిప్పల ప్రసాద్ ను వరించిన గౌరవ డాక్టరేట్ అవార్డులు. హైదరాబాద్ వాసవి ఆధ్యాత్మిక కేంద్రంలో పత్రిజీ ధ్యాన మహాయాగ విజయోత్సవ సంబరాలు. నెల్లూరు జిల్లాలో సిసిరా పిరమిడ్ ధ్యాన కేంద్ర 3వ వార్షికోత్సవ వేడుకలు. బలుస్పాడు గ్రామంలో ధ్యాన శిక్షణ మరియు సజ్జన సాంగత్య కార్యక్రమాలు. గుంటూరు జిల్లాలో శ్రీ మహాశక్తి పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలు. ఇక వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్ అయోధ్యలో రామ జన్మ భూమిలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం శ్రీరామ జన్మభూమి మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సర్వాంగ సుందరంగా సుమనోహరంగా మలచిన మూర్తి 51 అంగుళాల మూర్తి ఈరోజు ఆ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం శ్రీ ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీదుగా ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. వేద పండితులు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, మహంత్ నృత్య గోపాల్ దాస్ల సమక్షంతో పాటుగా రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం గర్భాలయంలో 12:28 వైభవపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది సాధువులు, సంతులు, మరెంతో మంది రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, సామాన్యుల నుంచి అసామాన్యుల వరకు వేల సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వేడుకలు అందరూ కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా కూడా వీక్షించారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో, పలు దేవాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, శోభాయాత్రలు, రథయాత్రలు, ఎన్నో రకాల ఉపచారాలు కూడా విశేషంగా నిర్వహించారు. జై శ్రీరామ్ అనే నినాదంతో మొత్తం విశ్వవ్యాప్తమైంది. ఆ వేడుకల సమాహారాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. 40 करोड़ देशवासियों के प्रतिनिधि के रूप में, तेज तप और तपश्चर्या के पर्याय के रूप में, भारत भारतीयता के अग्रदूत के रूप में और साथ ही साथ सनातन संस्कृति के ध्वजवाहक के रूप में प्रस्तुत हैं गर्भगृह में. सनातन संस्कृति के संवाहक के रूप में, भारत की एकात्मता के, भारत के वैभव के इस अटूट प्रदर्शन के आज दिन को पूरी दुनिया साक्षी हो रही है. और अगर देखें तो निश्चित तौर से जिस तरीके से प्रधानमंत्री जी पहुंचे हैं, कहा जा सकता है कि वह शंकर का तेज लिए आता है, सत्य सनातन शाश्वत का वह वेग लिए आता है, माथे पर अपने त्रिपुंड सजाकर जगत गुरु भारत का संदेश लिए आता है. और वह संदेश है वसुधैव कुटुंबकम का, वह संदेश है सर्वे भवन्तु सुखिनः का, वह संदेश है कृण्वन्तो विश्वमार्यम का, वह संदेश है वयम राष्ट्रे जाग्रयाम पुरोहितः का, यानी कि हम राष्ट्र में जागते रहें और राष्ट्र निर्माण में हम संलग्न रहें. आज హైదరాబాద్ మెరీనా గోల్డ్ 5 స్టార్ హోటల్లో యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ USA వారి గౌరవ డాక్టరేట్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం న్యూ మాంక్స్ కుంగ్ ఫు ఆర్గనైజర్ చీఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యూ మార్క్స్ కుంగ్ ఫు అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ కృష్ణ మరియు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ విచ్చేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ విద్యావేత్త ఆకివీడు ఆదిత్య స్కూల్స్ చైర్మన్ ధ్యానరత్న సాంబశివరావు మరియు గాన గంధర్వ పిప్పల ప్రసాద్లకు గౌరవ డాక్టరేట్ అవార్డులను అందజేసి వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో సేవలందించిన వ్యక్తులకు గౌరవ డాక్టరేట్ అవార్డులను కూడా అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నటులు డాక్టర్ మురళీమోహన్, సహజ నటి జయసుధ, సుమలత హాజరయ్యారు. ఇందులో భాగంగా ధ్యానరత్న సాంబశివరావు ధ్యాన విద్య మరియు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని గత 25 సంవత్సరాలుగా పాఠశాల స్థాయి నుంచి జిల్లాల్లోనూ రాష్ట్రాల్లోనూ అనేక ప్రాంతాల్లో పెద్దలకు 2000కు పైగా విద్యార్థులకు 10,000 మందికి పైగా వ్యక్తిత్వ వికాసం పొందడానికి ఉచితంగా తరగతులను నిర్వహించి విద్యార్థులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దారు. ఇందుకు గాను ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా గౌరవ డాక్టరేట్ను అందించారు.
హైదరాబాద్ కొత్తపేట వాసవి కాలనీలోని వాసవి ఆధ్యాత్మిక కేంద్రంలో పత్రిజీ ధ్యాన మహాయాగం విజయోత్సవ సంబరాలను ఎంతో ఘనంగా నిర్వహించారు కర్తాల్ ట్రస్ట్ సభ్యులు. ఈ కార్యక్రమానికి పీఎంసీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు పీఎంసీ ఛానల్ గౌరవ సలహాదారు శ్రీ దాట్ల హనుమంతరాజు గారు, కర్తాల్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు, పీఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ సైద్ బాలకృష్ణ గారు, కర్తాల్ ట్రస్టీ లక్ష్మి గారు, అలాగే కర్తాల్ సెక్రటరీ బ్రాహ్మణరత్న మారం శివప్రసాద్ గారు, సాంబశివరావు గారు, దామోదర్ మహాశైలు మరియు ట్రస్ట్ సభ్యుల సమక్షంలో పత్రిజీ ధ్యాన మహాయాగంలో పాల్గొన్న పిరమిడ్ మాస్టర్స్ తో ఎంతో అద్భుతంగా సంబరాలు నిర్వహించుకున్నారు. సేవ వితౌట్ మెడిటేషన్ ఇస్ నో సేవ. 2 పాయింట్లు మాస్టర్స్ మహాభారత్లో ఉపనిషత్తులో ఉన్నాయి. మెడిటేషన్ వితౌట్ సేవ, ధ్యానము సేవ లేకుండా ధ్యానం కాదు, సేవ దానం లేకుండా కూడా సేవ కాదు. అంటే 2 కలిపి ఉండాలి. ఫస్ట్ ఈసారి ఇయర్ ఆఫ్ సేవ. ఈ సంవత్సరం ఒక 10,000 మందిని సేవ సైనికులను తయారు చేయాలని ఒక లక్ష్యంతో ఈ రోజు 400 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉదయం నుంచి 3 క్లాసులు తీసుకొని చెప్పడం అదే. ఈ సంవత్సరం అంతా సేవా టీం డెవలప్ చేయాలి. నెల్లూరు జిల్లా బ్రాహ్మదేవం గ్రామంలో శిశిర పిరమిడ్ ధ్యాన కేంద్ర 3వ వార్షికోత్సవ సంబరాలను ధ్యాన కేంద్ర వ్యవస్థాపకులు మాస్టర్స్ సుధీర్ దంపతుల ఆధ్వర్యంలో వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాస్టర్స్ పవన్ ప్రభాకర్ రెడ్డి, చైతన్యలక్ష్మి, అళహరి, పోలయ్య తదితరులు పాల్గొని వారి దివ్య సందేశాలను అందించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ విశ్వానంద్, రఘురామయ్య, నారాయణ, శ్రీరాములు మరియు తదితరులు వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో సంబరాలు విశేషంగా జరుపుకున్నారు. గుంటూరు జిల్లా రావెల గ్రామంలోని కోదండరామస్వామి దేవాలయంలో ఏకాదశ ధ్యాన మహాయాగం కార్యక్రమం మాస్టర్స్ మల్లేశ్వరి కొండారెడ్డి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా మాస్టర్ సుజాత, రామ్మూర్తి విచ్చేశారు. ఈ నేపథ్యంలో సుజాత భగవత్ తత్వాన్ని వివరించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ సందర్భంగా మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించారు. అలంకరించి ఏం చేస్తారు? దీపారాధన చేస్తారు, ధూపం వేస్తారు, నైవేద్యాలు సమర్పిస్తారు. కానీ ఆ భగవంతుడు ఇష్టపడేది ఈ గులాబీలను, లేక చామంతులను, మల్లెపూలను, వీటిని కాదనమాట. ఆయన ఏదైనా ఇష్టపడతాడు అనేదన్నమాట. ఇప్పుడు టాపిక్ ఇది మీరు వింటానంటే చెప్తాను. ఒక అరగంట టాపిక్ ఇది. అంటే ఈ గులాబీలు పెడతారు, చామంతులు పెడతారు, కొందరైతే దండలు మాలలే వేస్తారు తీసుకొచ్చి. కానీ ఆయన ఇష్టపడ్డు వాటిని. ఎందుకంటే వాటిని సృష్టించింది ఎవరు? భగవంతుడే. ఆయన సృష్టించిన వాటిని ఆయనకే సమర్పిస్తే ఎలా ఆనందిస్తాడు? ఏదైనా కొత్తదిగా ఏదన్నా గొప్పది ఏదన్నా ఇస్తే ఆయన ఆనందపడతాడు. బలసుపాడు గ్రామం శివాలయంలో ధ్యాన శిక్షణ మరియు సజ్జన సాంగత్య కార్యక్రమాలను మాస్టర్ శారద ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా హిమాలయ యోగి కళాధర్ రెడ్డి విచ్చేశారు. ఈ నేపథ్యంలో మాస్టర్ కళాధర్ ధ్యాన శాకాహార విశిష్టతను వివరించారు. పత్రిజీ సందేశాలను అందరికీ అందించారు. ఈ కార్యక్రమంలో సాంబశివరావు, నరసింహారావు, శివపార్వతి మరియు 50 మందికి పైగా కొత్త వారి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. హిమాలయాల్లో ఉన్నారు, ఈ భూమిలో ఉన్నారు, భారతదేశంలో ఉన్నారు, వేరే దేశాల్లో కూడా ఉన్నారు. కానీ ఏ మహాత్ముడు, ఏ గురువు కూడా ఈ 3 పదాలను సంబోధించారు. చాలా మంది సంబోధిస్తారు. ఆత్మ బంధువులారా, దివ్యాత్మ స్వరూపులారా, భక్తులారా, మిత్రులారా. కానీ
ఇంతవరకు మీరు చూసుకోండి, ఏ సంస్థకు సంబంధించిన ఏ గురువైనా ఏదో ఒక పదాన్ని సంబోధించి వదిలేశారు. కానీ పత్రిజీ గారు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ క్లాస్. నేను ఫస్ట్లో వచ్చినప్పుడు అనుకునేవాడిని, ఏంటయ్యా ఈ గడ్డ పైనకి ఏం పట్టలేదు అనుకున్నాను. ఏదో ఒక మాట చెప్తే అయిపోతుంది కదా మై డియర్ ఫ్రెండ్స్, అంతేగా. చాలా మంది అంటారు సింపుల్గా, ప్రేమైన మిత్రులారా, ప్రేమైన భక్తులారా, ప్రేమైన ఆత్మ బంధువులారా, దివ్యాత్మ స్వరూపులారా, లేదంటే దైవ స్వరూపులారా, దేవుళ్ళారా. ఎన్టీఆర్ జిల్లా కవులూరు గ్రామంలో మాస్టర్ వీరయ్య ధ్యాన సప్తాహం కార్యక్రమం మాస్టర్ దుర్గా ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ రాజ్యలక్ష్మి విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. గుంటూరు జిల్లా బుడమపాడు గ్రామంలో శ్రీ మహాశక్తి పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు గుంటూరు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఎస్ఎస్ఎం జిల్లా ప్రెసిడెంట్ లక్ష్మణ్ రావు మరియు మాస్టర్స్ శ్రీరామ్మూర్తి, మల్లేశ్వరి, కొండారెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ రావు నూతన ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. అనంతరం అతిథులు వారి ఆత్మజ్ఞాన సందేశాలను అందించారు. శ్వాసయే ప్రాణము శ్వాసయే జీవం జీవం శ్వాసతో కూడెదమా యానం చేసెదము. ఒక ఐఏఎస్ ఆఫీసర్ తెలిసినారంటే ఎందుకు వెళ్ళి ఆయన కలిసా. ఆయన 3 ఐఏఎస్ ఆఫీసర్లు 40 మంది డిప్యూటీ కలెక్టర్ల చేత నా చేత అప్పుడప్పుడు క్లాస్ పెట్టించారు. పత్రిజీ జన్మస్థలం నిజామాబాద్ జిల్లా బోధన్లోని సావిత్రీదేవి పిరమిడ్ సెంటర్లో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని బోధన్ పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ కృష్ణవేణి విచ్చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణవేణి వారి ధ్యాన అనుభవాలను అందరికీ తెలియజేశారు. అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ప్రతి క్షణం, ప్రతి సెకండ్ అద్భుతమే. ధ్యానం కంటే నా జీవితం ముందు వేరు. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో ఆ క్షణం నుంచి ఇంకా అద్భుతం. అంతకుముందు ఎన్నెన్నో నేర్చుకున్నా సరే వాటిని అంతగా గుర్తుంచుకోవడం, వాటిని మర్చిపోవడం అలా జరిగేది. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో ఆ క్షణం నుంచి ఇంకా అద్భుతమైన రిజల్ట్స్. విశ్వం మనకెప్పుడు ఏదో నేర్పిస్తూ ఉంటుంది, వాటిని మనం గమనిస్తూ ఉండాలి. హైదరాబాద్ కొత్తపేట విజయనగరం కాలనీ మహాశక్తి ధ్యాన కేంద్రంలో 24 గంటల అఖండ పౌర్ణమి ధ్యాన కార్యక్రమం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 24వ తేదీ బుధవారం నాడు జరగనుంది. ఈ నేపథ్యంలో కర్తాల్ ట్రస్టీ లక్ష్మి పాల్గొననున్నారు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.